తిరుపతిలోని తిరుచానూరు వారాహి అమ్మవారి ఆలయాన్ని కొందరు ధ్వంసం చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయం సమీపంలోని ముళ్లపూడి రోడ్లో వెలసి ఉన్న శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయాన్ని నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు వ్యక్తులు నేలమట్టం చేశారు. అమ్మవారి మూల విరాట్ విగ్రహంతో పాటు ఇతర పంచలోహ విగ్రహాలను ఆలయానికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక ఇసుక కుంటలో పడేశారు. అమ్మవారి మూల విరాట్ను ధ్వంసం చేశారు. వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చేయడానికి స్థల వివాదమే కారణమని తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆలయానికి చెందిన స్థలంపై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి ఆలయాన్ని ధ్వంసం చేశారు. తిరుపతికి చెందిన వై రామిరెడ్డి, వై మణిరెడ్డి ఆలయ భూమిపై కన్నేశారని ఆలయ అర్చకుడు సురేంద్రబాబు చెప్పారు. వారాహి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరగనివ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని గతేడాది రామిరెడ్డి, మణిరెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని తెలిపారు. ఈ రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిందని, అయితే ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఆలయంపై దాడులు చేస్తూనే ఉన్నారని వెల్లడించారు. ఇక నిన్న అర్ధరాత్రి జేసీబీతో వచ్చి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అమ్మవారి విగ్రహం 2 చేతులు నరికేశారని, ఆ తర్వాత అమ్మవారి విగ్రహంతో పాటు ఇతర పంచలోహ విగ్రహాలు, వినాయకుడి విగ్రహం, శివలింగాన్ని దగ్గర్లోని ఇసుక కుంటలో పడేశారని ఆయన తెలిపారు. అయితే వారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేయడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. తిరుపతిలో ధర్నా నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు, హిందూ సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి ఈ విషయం చెప్పడానికి అర్చకుడు సురేంద్రబాబుతో పాటు హిందూ సంఘాల నాయకులు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ లేకుండా కేంద్ర మంత్రిని కలవడానికి వీల్లేదని, ముందుగా పర్మిషన్ తీసుకోవాలని వారికి నచ్చజెప్పారు. దీంతో బండి సంజయ్ అపాయింట్మెంట్ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజించే వారాహిమాత ఆలయాన్ని కొందరు కూల్చేయడంపై ఆయన స్పందించాలని, కూల్చేసిన ఆలయం స్థానంలో కొత్తగా ఆలయాన్ని నిర్మించాలని అర్చకుడు సురేంద్రబాబు కోరారు. జై వారాహి, నమో వారాహి. గత 1.5 సంవత్సరాలుగా తిరుచానూరులో ముళ్లపూడి రోడ్లో వెలిసియుండు ఆదివారాహి దేవాలయం మీద కొంతమంది వై రామిరెడ్డి మరియు వై మణిరెడ్డి, అతని అనుచరులు, తన కుటుంబ సభ్యులు దాడులు చేస్తూనే ఉన్నారు. గత సంవత్సరం వాళ్ళు ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు జరగకూడదని హైకోర్టు నందు వాళ్ళు రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్ని హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు అమరావతి వారు కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి మా మీద భౌతికమైన దాడులు, వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది ఈ వారం రోజులుగా మరీ విపరీతంగా అయిపోయింది. ఇందు నిమిత్తం మేము గతంలో డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క గొడవలను దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు ఆఫీసు నుంచి మన శ్రీయుతులు ఎస్పీ గారికి, తిరుపతి జిల్లా ఎస్పీ గారికి వారు ఫోను ద్వారా సమాచారం అందించగా ఎస్పీ గారు స్వామిని నన్ను ఒకసారి కలవమని చెప్పి ఆయన చెప్పారు. ఎస్పీ గారిని కూడా మేము కలవడం జరిగింది. ఆ కలిసిన తర్వాత నేను చూసుకుంటా, నేను పరిశీలిస్తానని ఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 10 రోజులకే ఆలయంపైకి దాడికి రావడం, ఉన్నటువంటి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది. దాని మీద గత 2 వారాల ముందు ఎస్పీ వారి గ్రీవెన్స్ సెల్ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును స్వీకరించిన ప్రభుత్వం మాకు దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మా యొక్క నెంబర్కి ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్న ఈ బృందం వీళ్ళందరూ కూడా మా మీద మరింత రెచ్చిపోయిన కోపంతో మా పైన మొన్న 9వ తేదీ ఉదయం 8 గంటలకి
ఈ చెప్పినటువంటి రామిరెడ్డి, రాజారెడ్డి, ఈ యాగన్న గారి కుటుంబ సభ్యులు దాదాపు 30 మంది అనుచరులు దేవాలయంపై దాడి చేసి పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద డిఎస్పి ప్రసాద్ గారు, తిరుచానూరు సిఐ సునీల్ గారు వీరిరువురు ఆ యొక్క సంఘటనా స్థలానికి విచ్చేసి ఆలయంలో జరిగినటువంటి ఘటనను చూసి వారిపైన పోలీస్ కేసు నిన్న నమోదు చేయడం జరిగింది. నిన్న మంగళవారం అమ్మవారికి సాయంత్రం వేళ అభిషేకం చేసి పౌర్ణమి పూజలు చేసి మేము 9 గంటలకు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం రాగానే ఆలయం ఏమాత్రం ఆనవాళ్ళు లేకుండా ఆలయాన్ని మొత్తం పూర్తిగా జేసీబీలతో ధ్వంసం చేసి ఆలయంలో ఉండేటువంటి వారాహి మూల విరాట్టును, 5 పంచలోహ విగ్రహాలను, అమ్మవారి ఆభరణాలు, అమ్మవారి బట్టలు భద్రపరిచేటువంటి వస్తువులు, ఒక శివలింగము, వినాయక స్వామి, తర్వాత నాగదేవత ప్రతిమలన్నింటినీ కూడా అక్కడికి 500 మీటర్ల దూరంలో ఉండేటువంటి ఒక ఇసుక నీటి కుంటలో పడవేసి వెళ్ళిపోయారు. మేము పోలీసులకు ఫిర్యాదు చేయగా తిరుచానూరు ఎస్ఐ గారు మరియు కొంతమంది సిబ్బంది వచ్చి అక్కడ గాలించి ఆ యొక్క విగ్రహాలను, వారాహి అమ్మవారిని బయట తీయడం జరిగింది. వారాహి అమ్మవారి చేతులను కత్తులతో నరికేసి ఇవన్నీ చాలా ఘోరంగా హిందూ మతంపై ఇంత విద్వేషంతో వీరు ప్రవర్తించడం ఎంతవరకు సబబు? దీని నిమిత్తమై ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని కలవడానికి ఇక్కడికి రాగా పోలీసుల అనుమతి లేనిదే మేము అంగీకరించము, అనుమతి ద్వారా మీరు వచ్చి కలవమని చెప్పడం జరిగింది. అందుకే మేము వెనుదిరిగి అనుమతి కోసం ప్రయత్నిస్తూ మా బజరంగ్ బలి సభ్యులు, తరువాత హిందూ చైతన్య వేదిక సభ్యులు, ఆర్సిపిఐ సభ్యులు కుమారస్వామి, కిరణ్ వీరందరూ మనం అనుమతి తీసుకొని బండి సంజయ్ గారికి ఈ విషయాన్ని దృష్టిలో తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరిద్దామని చెప్పిన తర్వాత మేము వెనుదిరుగుతున్నాం. వారాహి భక్తులారా, పవన్ కళ్యాణ్ గారు మీరు కొలిచేటువంటి వారాహి తల్లి, నేను ఉపాసించే వారాహి తల్లిని, మనకిద్దరికీ అమ్మైనటువంటి ఆ అమ్మవారిని కత్తులతో చేతులు నరికివేసి ఆలయాన్ని, విగ్రహాన్ని, అమ్మవారిని బురదగుంటలో పడేశారు. సనాతన ధర్మ రక్షకుడైన నువ్వు ఈ యొక్క విషయంలో చొరవ తీసుకొని అదే ప్రదేశంలో అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఈ వేదిక ద్వారా, మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి. తిరుచానూరు సమీపంలో తిరుచానూరు నుంచి అత్తాయిగొండకి వెళ్ళే రూట్ పడిపోయింది. అది బ్రిడ్జ్ దాటుకొని టిఫిన్ షాప్ పక్కన లెఫ్ట్ సైడ్ లోపల వారాహి అమ్మవారి గుడి, సమ్ ల్యాండ్ ఇష్యూ వీళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆల్రెడీ కొనుక్కొని గుడి కట్టించుకొని పూజలు చేస్తాండే ల్యాండ్లోకి మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ మారే గుడిని రాత్రికి నేలమట్టం చేసి చెరువులో వేయడం జరిగింది. ప్రతి ఒక్క బజరంగ దళ కార్యకర్త, ప్రతి ఒక్క హిందూ కదిలి రావాలా. ఈరోజు ఇంతటి దీనికి వాళ్ళు టీడీపీ క్యాండిడేట్లు, ఆయన ఎవరో కిషోర్ రెడ్డి అంట లీడరు, ఆ మనిషి ఇలా చేశాడంట. దీనికి ఖచ్చితంగా బదులు చెప్పాలా. అమ్మవారి ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురవుతారు. ఇప్పుడే అమ్మవారి విగ్రహం అక్కడ లభించింది. జై వారాహి మాత, 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 జై వారాహి, జై మొన్న జరిగింది. ఈ విధంగా చేశారు. ఇది సనాతన ధర్మము అంటున్నారు. మన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ సనాతన ధర్మాలు ఇట్లానే కాపాడుతున్నాయా? ఈమెనైతే మహాభారతంలో అదే ద్రౌపది దేవిని వస్త్రాభరణం చేసినట్టు చేశారండి. మరి సిఐ గారికి చెప్పాము, సిఐ గారు ఏం మాత్రం స్పందించట్లేదు. మేమైతే వారాహి మాత అంటే ఎవరో మాకు తెలియదు. నిజంగా చెప్పాలి అంటే వారాహి మాత అంటే ఎవరో మాకు తెలియదు.
గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని చూసే ఆయన ఒక దీక్ష తీసుకొని, దీక్షలో ఆయన గుర్తుందో లేదో మరి, దీక్ష తీసుకొని ఒక గుడిలో వారాహి మాత టెంపుల్లో ఆయన క్లీన్ చేశారు. క్లీన్ చేసి మా దీక్ష తీసుకొని క్లీన్ చేస్తే అది చూసి ఇంప్రెస్ అయ్యి మేము వారాహి మాత సేవకు వచ్చామన్నమాట. సేవకులకు ఇంత దారుణమైన పరిస్థితి ఎదురవుతా ఉందన్నమాట. క్యాస్ట్ గురించి ఏం మాట్లాడారు? క్యాస్ట్ గురించి అతి భయంకరంగా మాట్లాడారండి. ఈ అంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చి వర్క్ చేస్తారు, ఇక్కడ ఎందుకు పని చేస్తున్నారు, ఏమన్నారు చెప్పు. ఇక్కడ ఏం పని నీకు? కూర్చో బొమ్మ. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. Thank you.